మీరు పోతే పాతి పెట్టడానికి 6 అడుగులు లేదు మనకి. ఇన్ని ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చి? ఓకే సరే పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. అగో ఈడెవడు? పెళ్లి కొడుకు నేను కాదు, నేను తాడు పెళ్లి కొడుకు. ఈ పెళ్లి కొడుకు నేనే పెళ్లి కొడుకు. అయ్యి బాబాయ్ ఇదే దాని ఇది పెద్ద నాదే విన్నారా ఉన్నాడు. ఉన్నది లేనట్టు లేదు అన్నట్టు ఇదే రాయండి అల్లుడి గారు కూర్చోండి. నీ వల్ల నాకు ఏ బాధ ఉండదు. బయట అమ్మాయి బయట పనులు చూసుకోవచ్చు. నువ్వు పెళ్లి కూతురు ఏది? పెళ్లి కూతురా? పెళ్లి కొడుక్కి వెనక పెళ్లి కూతురు కానీ ఎక్కువ అమ్మాయి రారా ఏది? ఇదిగోనండి అమ్మాయి. అమ్మాయి అంటే సిగ్గుపడుతున్నారండి. సిగ్గుపడతాడేంటి? నువ్వు పెళ్లి కొడుకురా, నువ్వు పెళ్లి కొడుకు. ధైర్యంగా చూడు. అంటే నీ కాదు అమ్మాయిని చూడు. అమ్మాయిని చూడు. నీకు మైక్ ఉందా? అమ్మాయికి లేదు. పెళ్లి కూతురు కత్తిలా ఉంది తమ్ముడు. ఏంటి కత్తి ఉందా అసలు? సరే పెళ్లి కొడుకు. ఇదో పెళ్లి కొడుక. దీనికి నువ్వే పెళ్లి కొడుకు మాట్లాడేదో పుష్పావతి అయినట్టు కూర్చున్నాయండి. ఏం పేరు అల్లుడు గారు? హలో, ఈ పేరు? నా పేరా? నా పేరు నరేష్. నరేష్ అల్లుడు గారు. అల్లుడు గారు చూసా ఏది ఎలాగుందో? అల్లుడు గారిది 6 ఎకరాలు ఉంది పైన. హెలికాప్టర్ కూడా ఆగుతుంది ఇక్కడ. పెళ్లి కూతురు పేరేంటి? పెళ్లి కూతురు పేరు ఇప్పుడే అప్పలనాయుడు గారు ఫోన్ చేశారు. ఏమని? నెక్స్ట్ ఈవెంట్ కి స్టేజ్ ఇక్కడ వేస్తారంట. అయ్యి బాబా ఇక్కడే. అల్లుడు గారు తలకు రంగు వేశారా? రంగు అక్కలేదండి. కింద కూడా నల్లగానే ఉంటుందా? నా అల్లుడు ఎంత మంచివాడో. నీ వల్ల ఏం సుఖం లేకపోయినా నీకు కట్నం ఇస్తాను. ఇగో పెళ్లి కొడుకు చూసా ఎక్కడ కొన్నాడు అనుకున్నా? చూసా ఇందాక టెంపుల్ దగ్గర. అవేనా అల్లుడు? ఇందాక నీ దగ్గర ఏదో కొబ్బరి చెక్క ఎక్కడ ఇద్దు కంగారు పడుకో. అల్లుడు గారు ఎలా వచ్చాడు అనుకున్నా? షేర్ ఆటోనా? షేర్ ఆటో కాదు, విమానంలో. విమానంలో వచ్చాడా? సరే కానీ అల్లుడు గారు ఎండకు పడి వచ్చారు. ఒక కూల్ డ్రింక్. అయ్యగారు ఇప్పుడు కూల్ డ్రింక్ అంటే మన కింద ఫ్లోర్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో తీసుకురమ్మంటారా? పై ఫ్లోర్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తీసుకురమ్మంటారా? మొన్న బాత్రూమ్ లో ఒక ఫ్రిడ్జ్ పెట్టాం కదా. నీకు కాదు పెళ్లి కొడు. బాత్రూమ్ లోనే అప్పుడప్పుడు తాగుతుండండి. పెళ్లి కూతురు ఏం చదువుకుందా? పెళ్లి కూతురు ఏం చదువుకుందా? పెళ్లి కూతురు అంటే పెళ్లి కూతురు పుస్తకాలు తప్ప పలక మీద తెగదుద్దేస్తుంది. పలక పాడకుండా చూడండి. అమ్మాయి పలక తెల్లగా ఉంటదిరా. సరే పెళ్లి కొడుకు మీరు బలం గురించి మాట్లాడితే బలపం గురించి ఆలోచిస్తున్నాడు. అల్లుడు గారు చెప్పండి మావయ్య. మన దగ్గర బలపం ఉంది కదా, అరిగిపోయిందా? అంటే అక్షరాలు రాయాలి కదా పలక మీద. రాస్తారు కదా? ఎవరితోనైనా రాయిస్తారా? నేను రాస్తాను. రాస్తే మీరు దుద్దుతారా? మీరు రాస్తారా? రాస్తారా? రాస్తాను. ఎప్పుడైనా రాశారా? రాశాను. బయట చిన్న పలక మీద పెద్ద పలక మీద? పెద్ద పలక. నల్ల పలక తెల్ల పలక? సరే కానీ అల్లుడు గారిని చూస్తుంటే షుగర్ ఉన్నట్టుంది. కూల్ డ్రింక్ క్యాన్సర్. కొబ్బరి బొండం. అయ్యగారు కొబ్బరి బొండం అంటే మా ఇంటి ముందు ఉన్న 300 ఎకరాలు తెమ్మంటారా? ఇంటి అనుకున్న 700 ఎకరాలు తెమ్మంటారా? అది ఈ పైన 6 ఎకరాలు తెమ్మంటారా? అల్లుడు గారు మర్చిపోయి కొబ్బరి బొండం అంటే గుర్తుకొచ్చింది. మన కొబ్బరి బొండం ఉంది కదా, ఉంటే పర్వాలేదు. కొబ్బరి తోట ఏమన్నా చూస్తా? మీరు కొబ్బరి బొండం స్ట్రా వేసి తాగుతారా లేక ఎత్తు తాగుతారా? స్ట్రా లాగుతారా? ఎవరైనా లాగారు ఎప్పుడైనా? అదే కానీ కొబ్బరి బొండంతో అమ్మగా ఇది కాబోయే అత్తగారిని తీసుకురా. అయ్యగారు ఇప్పుడు అమ్మగారు అంటే వైజాగ్ లో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా? అదే విజయవాడలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా? అదే మొన్న భీమిల్లో ఒక అమ్మగారు. ఈడేంటి అలా విండిపోయింది? ఈడ అమ్మగారులో ఉన్నాడేంటి? ఈడ అమ్మగారు ఈడితే. అవును అల్లుడు గారు, జడ మీరు వేసుకుంటారా అమ్మాయికి వేస్తారా? నమ్మకరా, జడ నువ్వు వేసుకుంటావు అమ్మాయికి వేస్తావా? ఓ పని చేయి, నువ్వు అమ్మాయికి, అమ్మాయి ఏమో నీకేస్తుంది. హలో, పెళ్లి కొడుకుని చూసుకోవడానికి ఇంకొక అమ్మాయి ఇద్దరు దగ్గర పొలపాలే ఉన్నాయి, పలకం లేవు. అల్లుడు గారు
వద్దు పో. అల్లుడు నీకు ఓకేనా? పోదామా? వెళ్ళిపోదాం. పోదాం. పోదాం, మాకు నచ్చలేదు. మరి పేమెంట్ ఎవరు ఇస్తాడానికి? అతనికి ఏ అమ్మాయి నచ్చలేదు, అతనికి భీమవరం వెంకీ ఈవెంట్స్ వెంకీ నచ్చాడు. పేమెంట్ ఆ? పేమెంట్ వెంకీ గారు. ఎక్కువైంది.